నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా. సో ఈ సండే మా ఇంట్లో చికెన్ బగారా రైస్ అయితే చేశాను. చికెన్ కర్రీ, డాబా స్టైల్ చికెన్ కర్రీ అనమాట. సో ఆ రెసిపీని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, లాస్ట్ వరకు చూసేసేయండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, టమాటోస్ని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకొని ప్యూరీ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి, ఇక్కడ నేను 1 కిలో చికెన్కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, చెక్క, లవంగా, యాలకులు అన్నీ వేసాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ కలిపేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఇందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని, మీకు వీలైతే వాటర్ యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకొని, ఉడుకుతున్నప్పుడు ఇలా ఒక కప్పు పెరుగు యాడ్ చేసేసి ఒక 2 సెకండ్స్ కుక్ చేశాక ఇందులోనే గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసి తర్వాత కొబ్బరి తురుము వేసి ఉడికించుకోవాలి. నేను కొబ్బరి తురుము వేసే క్లిప్ మిస్ అయిపోయింది. లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే డాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్పైసీగా తినే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వసుంధరా వ్లాగ్.